అమౌంట్ వేసేది కాదు, దండం పెట్టుకునేది. కొంతమంది దిగండి, కొంతమంది పైన నిలబడండి, కొంతమంది చిన్న. राम लक्ष्मण जानकी, हनुमान की, राम लक्ष्मण जानकी, हनुमान की। అందరి మీడియా మిత్రులకు నమస్కారం. శ్రీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీ హనుమాన్ టెంపుల్ దాని గురించి కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి మీ అందరికీ పిలవడం జరిగింది. ఈ హనుమాన్ గుడి మా పూర్వీకులు కొన్ని ఏళ్ళ బట్టి దీన్ని మెయింటెనెన్స్, కట్టుబడి, దీన్ని పూర్వీక దీపధూప నైవేద్యాలు అన్నీ కూడా మొత్తం వారి పర్యవేక్షణలో ప్రతి దసరా పండుగ రోజు కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ప్రసాదములు అన్ని రకాలుగా ఇక్కడ జరిగే పూర్తి మెయింటెనెన్స్ కానీ పూర్తిగా మా పూర్వీకులే దీన్ని చేసింది ఉన్నది. మా సమాజం పూర్వీకులు అంటే మా సమాజంలో మార్వాడి సమాజం చేసి ఉన్నారు. అప్పుడు దాదాపు నాకు తెలిసిన 70-80 సంవత్సరాల కింద నుంచి కూడా దీనికి మా పెద్దలే అందరూ చేస్తున్నారు దీన్ని. ఇప్పుడు కూడా మా మార్వాడి సమాజం అందరం కూడా కలిసి దీన్ని భవిష్యత్ లోపల 2-3 సంవత్సరాల కింద మా పెద్దలు దీన్ని కడదామని చెప్పి ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే కడదామని చెప్పి అనుకుంటాం. దాన్ని అన్ని రకాలుగా అందరి దగ్గర పర్మిషన్, అందరు ప్రొటెక్షన్లో అందరితోని సమ్ముఖంగా కావాలి కానీ అనే ఉద్దేశంగా జరిగి ఈరోజు అందరూ మా యొక్క సమాజం మార్వాడి యువమనులు అందరూ కలిసి దీన్ని ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరంలో దీన్ని కడదామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2025లో దీన్ని పని మొదలుపెట్టి 2026లో పూర్తిగా పని కంప్లీట్ చేసేసి అని డిసైడ్ చేయడం జరిగింది. మరియు ఈ మధ్యలో వేరే వాళ్ళు కొంతమంది దీనికి విరాళాలు సేకరించడం కొరకు చెప్పడం అనేది మొన్న ఈ మధ్యలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ భక్తులు ఈ గుడి దాని గురించి ఏ రకమైన ఎవరు అడిగినా విరాళాలు ఎవరు కూడా ఇవ్వకండి. ఈ గుడికి ఎవరికి విరాళాలు లేకుండా ఖచ్చితంగా మా మార్వాడి సమాజం మొత్తం పూర్తిగా దీన్ని నిర్మిస్తుందని చెప్పి మీడియా ముఖంగా మేము చెప్తున్నాం. కాబట్టి ఎందుకంటే ఎవరు ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళు మరి దురుపయోగం కావద్దని ఉద్దేశంగా ఇంకా కూడా ఇద్దామని చెప్పి అనుకుంటే భవిష్యత్తు ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, ఇంకా కడదాం, మేము అందరం కలిసి చేద్దాం. కానీ ఇక్కడ మళ్ళీ ఇచ్చేసి వాళ్ళు కాంట్రవర్సీ అయ్యేటట్టు కాకుండా ఖచ్చితంగా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరి ద్వారా లేకుండా మార్వాడి సమాజమే పూర్తిగా దీన్ని అందరూ ఇది గుడి మేము అక్కడ ఉంటున్నాం, ఇక్కడ వారు ప్రజలందరూ ఇక్కడ ఉంటున్నారు, అయినా కూడా మేము అందరం ఒకటే, అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కట్టుబడి విషయం లోపల ఇన్ని సంవత్సరాల నుంచి మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా పూర్తిగా మేము దీన్ని కట్టుబడి చేసి ఒక నూతన మా వల్ల ఇంతవరకు చాలా మంచిగా కడదామనే ఆలోచనతో ఉన్నాము. దానికి ఈ మీడియా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అతి త్వరలో 2025లోనే అతి త్వరలో ఇక శంకుస్థాపన చేసి ప్రారంభం 2020లో మొదలుపెట్టి 2026లో నిర్మాణ పూర్తి కంప్లీట్ చేస్తాం. దాతల సహకారం